2 films. సరైనోడుకి ఈ స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేస్తుందో దానికంటే నాకు తెలిసి ఇంకా ఎక్కువ బడ్జెట్ యూనో ఆ మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ మాకు ఆన్ స్క్రీన్ ఫీస్ట్ లా ఉంది నిజంగా. ఎవ్రీ ఫ్రేమ్ బేసిక్ గా సినిమాటోగ్రాఫర్ కూడా ఆసమ్ నిజంగా. సో ఐ థింక్ గీతా ఆర్ట్స్ అసలు అందులో ఎప్పుడు వెనకడుగు ఉండదు. అంటే బేసిక్లీ మా డాడ్ సినిమా లవరు అండ్ సినిమా తీసేప్పుడు నాకు కూడా ఎప్పుడు డిజైర్ ఉండేది. సొంత సినిమా తీసేప్పుడు కొన్ని ఆయనకి నాకు సేమ్ లైక్ మైండ్స్ ఉండాలి. నేను తీసే ఫిల్మ్ నేను డైరెక్టర్ కాదు, డైరెక్టర్ హీరో కాకుండా ప్రొడ్యూసర్ కూడా లైక్ మైండ్ ఉండాలి. నేను అన్నాను మనం సినిమా చేసినా మన కమర్షియల్ సినిమా చేసినా డాడీ దాన్ని ద బెస్ట్ ప్రెజెంట్ చేద్దాం. సో దాని బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకొద్దాం. యూనో ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్, యూనో ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్, ద బెస్ట్ యూనో ఎవరెవరు బెస్ట్ బెస్ట్ డిజైనర్స్ అందరిని దింపి సినిమా క్వాలిటీ పెంచుతాం. మనం చేసే సినిమానే మన కంటెంటే చేద్దాం కానీ దాని క్వాలిటీ పెంచుతాం అని నేను కొంచెం క్వాలిటీ కాన్షియస్. ఇప్పుడు ఇష్టం కానీ లాస్ట్ 4-5 ఫిల్మ్స్గా ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. ఎప్పుడు ఇష్టపడతాను కానీ అఫోర్డబిలిటీలో లేకపోవడం వల్ల లేదంటే సింక్లో లేకపోవడం వల్ల సర్లే కుదిరింది కుదరలేదు అనుకునేవాడిని. బట్ లాస్ట్ 4-5 ఫిల్మ్స్ ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్. నాకు సినిమా ఎలా ఉన్నా నేను అంటాను నాకు సినిమా పోయినా బాధ లేదు కానీ అందమైన సినిమా పోవాలి. చూస్తానికి సినిమా అందంగా ఉండాలి. అది 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 పోయినా పర్లేదు కానీ దానికోసం సినిమా చేయం. మనం చేసే సినిమా అందంగా ఉండాలి. హౌ డు ఐ పుట్ ఇట్ అంతే. అంటే మంచి సినిమా ఓవరాల్ గా డెఫినెట్లీ కంటెంటే కాదు దాని ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. అవును ఇది మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ దానికి డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ నుంచి అన్ని సైడ్ నుంచి బాగా హెల్ప్ అయింది. అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ మై సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ. హీ ఇంక్రీస్ ద క్వాలిటీ ఆఫ్ అ రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఒక రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఉండే లుక్ ఉండదు. అవును ఖచ్చితంగా మిగతా రెగ్యులర్ ఫిల్మ్స్ ఉండే లుక్ ఉండదు. ఒక క్లాస్ అబౌవ్ ఉంటుంది. చాలా కొత్త సినిమా చూసిన ఫీలింగ్, వెరీ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది సరైనోడు. ఆయన అంతకు ముందు 500 యాడ్ ఫిల్మ్స్ దాకా చేశారని విన్నాము కానీ ఫిల్మ్స్ తక్కువ, యాడ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశారు. అంటే మీరు ఎండోర్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అలా ఏమైనా పరిచయం? అలా యాక్చువల్లీ యాడ్స్ చేసేప్పుడు నాకు ఎవరో ఒక స్టోరీలు పంపించారు. ఓకే చేయలేదు కానీ ఇంకో కెమెరామెన్ ఎవరో సెలెక్ట్ అయ్యారు కానీ ఇతని వర్క్ నాకు బాగా నచ్చింది. నేను అప్పుడు కనుక్కుంటే వెరీ ఫ్లెక్సిబుల్ అని చెప్పారు. వెరీ ఫ్లెక్సిబుల్ ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఓకే. అండ్ ఫ్లేవర్ కూడా నాకు అర్థం. అండ్ ఐ వాంట్ అ వెరీ ఫ్లెక్సిబుల్ సినిమాటోగ్రాఫర్ ఫార్ మై డైరెక్టర్. సో ఆ బ్లెండ్ బాగా కుదిరింది. అండ్ మై డాడ్ అండ్ వీఆర్ ఆల్సో వెరీ ప్యాషనెట్. అండ్ సినిమా ఏదో చేయాలనే తపన మాత్రం ఉంటుంది. ఎంత చేయగలుగుతాం లేదో తెలియదు కానీ ఏదో చేయాలని తపన మాత్రం ఉంటుంది. యాక్చువల్లీ వీ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్. అవునా? ప్రతి సినిమాకి యునో ఏదో ఒక ఎలిమెంట్ చాలా బెటర్ గా అనిపించడం కానీ మీరు దాన్ని ట్రై చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్ కి నెక్స్ట్ లెవెల్ అన్నది మాకు ప్రతి సినిమాకి కనిపిస్తూనే ఉంది. ఈ సరైనోడుకైతే ఇంకొక పెద్ద స్టెప్ తీసుకున్నట్టు కనిపించింది. ఇంత డిఫరెన్స్ కనిపించింది అనమాట. అది అందరి ఎఫర్ట్. లక్కీగా ఏంటంటే నేను ఎప్పుడు నా ఎఫర్ట్ పెడతాను. లక్కీగా ఈసారి అందరి ఎఫర్ట్ ఉండటం వల్ల అది లీప్ ఇంకెక్కువ కనపడుతుంది. అవును. సో అంటే ఇండియన్ సినిమాలో అంటే తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచడానికి మీరు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అన్నది మాత్రం వీ కెన్ ప్రౌడ్లీ సే దట్. మా బన్నీ చేస్తారు ఇది అని. సో వై ఆ కసి ఎప్పటి నుంచి ఎందుకు మొదలైంది? ఏదైనా ఒక ఇన్సిడెంట్ మూవీ ఆర్ ఏదైనా? అదే లేదు, బేసిక్లీ మనం బేసిక్లీ మంచి సినిమాలు చేస్తామండి. బేసిక్లీ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల మనం వెనకబడిపోతాం. అదేంటంటే డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్ బట్ డైరెక్టర్కి సపోర్ట్ చేసే విషయాలు, ఇట్ కుడ్ బి హీరో, ఇట్ కుడ్ బి ద టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్. హీరోస్ ఆర్ గుడ్, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ and production unit has to elevate the director. అంటే డైరెక్టర్ విజన్ అర్థం చేసుకుని ఎలివేట్ చేయాలి. అందరూ ఎవరికాళ్ళు ఇన్సెక్యూరిటీస్ వర్క్ చేస్తారు కాబట్టి లేదా ఎక్స్పోజర్స్ లేకపోవడం వల్ల వర్క్ చేస్తారు కాబట్టి డైరెక్టర్కి అంత సపోర్ట్ అవుతుంది. సపోజ్ నన్ను కూడా భయపెట్టారు అనుకో, నేను కూడా ఎంత కాదన్నా కూడా కొంచెం ఎంత మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నా కూడా కొంచెం వెనకబడతాం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఒక కెమెరామెన్ కావాలి, అతను వస్తే కొంత ఎక్స్పెన్సివ్ బట్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా, ఈ ఆప్షన్ ఉంది అనేసరికి మనం కూడా ఆలోచిస్తాం. ఐఎమ్ ఆల్సో వెరీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ. అట్ ద సేమ్ టైం నేను రెండు బ్యాలెన్స్ చేయాలి. నేను సినిమాను బ్యాలెన్స్ చేయాలి, నేను కాస్ట్ బ్యాలెన్స్ చేయాలి. సో చిన్న స్ట్రగుల్. లక్కీలీ వి బికమ్ బిగ్గర్ యాక్టర్స్, యూనో బిగ్గర్ మార్కెట్. సో ఇవాళ నాకు అంత పెయిన్ కాదు. టుడే ఐ కెన్ అఫోర్డ్, ఐ కెన్ ఆస్క్ ఫర్ గుడ్ కెమెరా. నిజంగా భగవంతుడి దయ వల్ల అంత రేంజ్కి వచ్చాం. అట్లీస్ట్ నేను మంచి డీసెంట్ టెక్నీషియన్స్ అడగల రేంజ్కి వచ్చాం.
కానీ ఎప్పుడు కూడా గీతా ఆర్ట్స్ ఒక గట్సీ స్టెప్ తీసుకోవడం అనేది మేము చూస్తూనే ఉంటాం. యూనో మార్కెట్ కి బియాండ్ గా ఒక గట్సీ స్టెప్ తీసుకుని మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్ అసలు కనపడదు, అది అచీవ్ చేస్తారు. ఆ ప్రాఫిట్స్ ని మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్ రేంజ్ ని పెంచారు. ఈవెన్ మగధీరా మనం కన్సిడర్ చేసుకున్నాం, అప్పటికి అసలు 40 crores బడ్జెటే లేదు కదా తెలుగులో. లేదు ఎప్పటికప్పుడు ఆయన ఏ హీరో మీద చేస్తే ఆ హీరో మీద మాక్సిమం ఖర్చు పెట్టి చేస్తారు. అది చిరంజీవి గారితో ఇప్పుడు అందరూ మగధీరా మీ జనరేషన్ లో మీరు మగధీరా మీరు చూస్తున్నారు. సో ఆ బిఫోర్ చిరంజీవి గారితో చేసినప్పుడు కూడా హీ టుక్ 10 బ్రేకింగ్ స్టెప్స్. అప్పుడులో చిరంజీవి గారితో తీసుకెళ్లి స్విట్జర్లాండ్ లో సాంగ్ షూట్ చేయడం అనేది వెరీ అంటే చాలా కష్టమైన పని అనమాట ఆ రోజుల్లో. 25 years బ్యాక్ ఒక అబ్రాడ్ వెళ్ళి సాంగ్ షూట్ చేయడం అనేది అప్పటి వరకు ఎవరు చేయలేదు. సో అలాంటి విషయాలు కానీ లేదంటే ఇప్పుడు డిటిఎస్ అంటారు, డిజిటల్ సరౌండ్, ఇట్స్ న్యూ టెక్నాలజీ. చిరంజీవి గారి ఫిల్మ్ కి ఫస్ట్ డిటిఎస్ చేసింది మాస్టర్ సినిమా అనమాట గీతా ఆర్ట్స్ లో. సో అలాగా మగధీర అప్పటి వరకు చరణ్ మార్కెట్ ఎంత ఉంటే దాని మీద అంత ఎక్కువ ఖర్చు పెట్టడం. ఫిల్మ్ అంత టేక్ ఆఫ్ అవ్వలేదు కానీ బద్రీనాథ్ అంటే నా మార్కెట్ X ఉందంటే X+5-10 ఖర్చు పెట్టాం కానీ దానికైతే తక్కువ ఇప్పుడు ఖర్చు పెట్టాం. అలాగే ఏ హీరోతో చేసినా మా డాడ్ సపోజ్ ఈవెన్ నాగ చైతన్యతో చేసినా లేదంటే మొన్న నానితో చేసినా ఎవరితో చేసినా ఆ హీరో మార్కెట్ ఎంత అని మేము ఎప్పుడు లెక్క పెట్టాం. ఈ స్క్రిప్ట్ ఈ హీరోతో కొడితే ఎంత వస్తుందని చూస్తాం. సో మేము అలా డాడ్ అలా వేస్తాను, నేను అలా వేస్తాం. సో మాకు సినిమా కావాలి, ఆ హీరోకి మంచి సినిమా ఇవ్వాలి, నేను ఎప్పుడు అలా వేస్తాను. అది నా సినిమా అయినా అవతల సినిమా అయినా. నాగ చైతన్య తను బై ఫార్ ఐ స్టిల్ కెన్ సే ఏమై చేసావా అండ్ 100% Love is one of his best films. And we're proud to say that Gita Arts is a part of it and we can definitely do something for the hero. Right. Nani, Bale Bale Magaduva, it's one of his by far his best film. Definitely. In every way. So తనకు అది ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో అలా wow, Charan's by far the best film. అవును. సో అలా seriously. And the expert Allu Arvind garu బ్యాక్ బోన్ లాగా ఉంటారు కదా మీకు ఎప్పుడు. యా, సో ఆయన సజెషన్స్ ఎప్పటికప్పుడు ఎలాగ మీరు తీసుకుంటూ ఉంటారు, ఎలా మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి? చాలా విధాలుగా హెల్ప్ అవుతుంటాయండి. చాలా సజెషన్స్ తక్కువ ఇస్తారు. అవునా? తక్కువ ఉంటాయి, ఎక్కువ పెద్ద ఇవ్వరు. కానీ ఇచ్చే 3-4 మాత్రం మనం తీసుకుని వెళ్ళిపోవటం అంతే. స్పెషల్ గా కూర్చొని క్లాసులు పీకడాలు ఏ నథింగ్. తెలుసు క్లాసులు పీక్ తింటారు, అంత తెలివి అంత ముదురు. యా, యాక్చువల్లీ నాన్నగారు టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సినిమాలో ఆ డైలాగ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారిది, భక్తి భయం. అలాంటి సిచ్యుయేషన్స్ మీ రియల్ లైఫ్ లో జరిగాయా? ఇన్ని క్యాచ్లు ఇచ్చి ఉంటాను. ఎనీ వన్ టు మెన్షన్ ఇన్ పర్టిక్యులర్? మళ్ళీ ఇప్పుడు చెప్పి దొరికిపోవడం ఎందుకంటారు? మా ఆవిడకి తెలియని స్టోరీలు ఎందుకు చెప్పడం కొత్తగా? ఓహో, ఓ నాన్నకు తెలిసినా పర్లేదు, ఇటు మాత్రం తెలియకూడదు. బెటర్. సో ఈ మీలో ఒక చేంజ్ ఓవర్ అయితే మేము గమనిస్తూ వస్తున్నాం. ఒక పాస్ట్ 3 to 4 మూవీస్ నుంచి చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనే కాదు, ఈవెన్ బయట మేము చూసినా కూడా ఒక డిఫరెన్స్, ఆ మెచ్యూరిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మీ బాబు వల్ల ఏమైనా, పెళ్లి వల్ల, బాబు వల్ల? ఖచ్చితంగా పెళ్లి అనే ఫ్యాక్టర్ అందులో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత కాదన్నా పెళ్లి అనేది ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే. అంటే రెండు రియాలిటీగా ప్రాక్టికల్ గా ఒప్పుకుంటున్నాను. అంటే రీజన్ పెళ్లి అని నేను చెప్పను. ఎంత కాదన్నా మనం కూడా ఐ హావ్ కమ్ టు దట్ ఏజ్. నాకు కూడా 30+. నాకు కూడా టైం వచ్చింది, దట్ ఏజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పెళ్ళి అయింది. ఐ హావ్ సీన్ కొడుకు పుట్టాడు. సో ఎంత కాదన్నా ఇంకా అదే బన్నీ. మీరు అప్పుడు హ్యాపీలో బన్నీ ఇప్పుడు ఎలా ఉంటారండి? అప్పుడు నా ఏజ్ 21, ఇప్పుడు 30+. సో దిల్ విల్ బి డిఫరెన్స్ ఉంటుంది. అదే అంటే అది ఎలాంటి మార్పు మీరేమన్నా దాన్ని డిఫైన్ చేస్తారా? ఎందుకు వచ్చింది అంటే ఏం లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత నేను చాలా విషయాలు బెటర్ గా చూడగలిగాను. ఐ పుట్ ఇట్ దట్ వే. పెళ్లి అయిన తర్వాత కెమెరామెన్ కూడా నవ్వుతున్నారు, ఆయన కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. పెళ్ళి అయిన తర్వాత నేను ఒక విషయాన్ని బెటర్గా చూడగలుగుతున్నాను. అది పెళ్లి వల్ల, అది మా భార్య ఇంపాక్ట్, దీనివల్ల నేనైతే చెప్పలేకపోతున్నాను. కానీ ఒక విషయాన్ని నేను బెటర్గా అర్థం చేసుకోగలుగుతాను.